ఈ గ్రామంలో అనేక దేవాలయాలు, గ్రామస్తులందరూ కూడా ఎంతో ప్రేమ కలిగి ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ గ్రామంలో అన్ని దేవాలయాల్లో అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. 1980లో నేను ఈ గ్రామం రావటం జరిగింది. ఒక అసిస్టెంట్ మేనేజర్గా నేను అగ్రికల్చరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉండేటప్పుడు దాంట్లోకి వచ్చి రావటం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ అంటే అప్పుడు నాకు ఇక అందరు ఊళ్ళో అసిస్టెంట్ అంటే ఏ, మేనేజర్ అంటే ఎం, అందుకని ఏఎం స్వామి గారు ఇది ఈ రోజుకి కూడా అనే పేరు. చాలామంది ఆలమూరు స్వామి అనుకుంటారు ఏఎం అంటే. నాకు వచ్చింది మొట్టమొదటి అసిస్టెంట్ మేనేజర్, దానికి ఏఎం, అసిస్టెంట్ మేనేజర్ అనే పదానికి ఏఎం స్వామి గారు అనేవాళ్ళు బ్యాంకులో పనిచేస్తూ ఉండగా. ఆ విధంగా రావటం, నేను 4 సంవత్సరాలు ఆలమూరులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసి నాకు కృష్ణా జిల్లా జగ్గైపేట ట్రాన్స్ఫర్ అయితే 2 సంవత్సరాలు నేను అసిస్టెంట్ మేనేజర్గా జగ్గైపేట వెళ్ళి వర్క్ చేశాను. అది ఎవరికీ తెలియదు. 80లో వచ్చి 84లో నేను వెళ్ళాను. అప్పుడు ఇక్కడ పెద్దలందరూ కూడా ఒల్లూరు నారాయణరావు గారు ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి వారే కావాలి మాకు అని చెప్పి ఆర్డర్ ఎంచుకుని 84లో వెళ్ళిన నన్ను 86లో మళ్ళీ ఆలమూరు గ్రామం తీసుకొచ్చారు. మళ్ళీ అదే ప్లేస్కి అదే పోస్ట్లోకి వచ్చాను. అక్కడి నుంచి అసిస్టెంట్ మేనేజరు, అదే బ్యాంకులో మేనేజరు చేస్తూ కొన్ని ఆధ్యాత్మిక పరిమాణాల వల్ల నాకు సంతానం లేటుగా కలగటం, అది ఒక అయ్యప్ప స్వామి అనుగ్రహం అన్నట్టుగా అన్ని ఆ విశేషాలు నాకు తెలిసి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేయాలి. నాకు 19 సంవత్సరాలకే పాప పుట్టింది. అది భగవంతుడి యొక్క అనుగ్రహం. చాలా విచిత్రాలు జరిగినాయి. దాంతో కలలో కనపడిన స్వామి అనుగ్రహంతో చిన్న మందిరం రోడ్డు పక్కన ఉన్న అమ్మవారి గుడిలాగా కట్టి ఎవరొకళ్ళు రోడ్డుని వెళ్తే నమస్కారం చేసుకుంటారని 15,000 రూపాయలతో కట్టాలని సంకల్పించి, ఆ 15,000 కూడా నా దగ్గర లేక ఎక్కే బస్సు దిగే బస్సు అడుక్కుని కడదామని నేను స్థిరమయ్యి ప్రారంభిస్తే అది నా చేత ప్రారంభించాడు. ఒక బొమ్మ పని చేసినట్టుగా బొమ్మలాగా ఉంచాడు. ఆయనే నాలో ప్రవేశించి ఈ రూపురేఖలు దిద్దాడు. ఇది అయ్యప్ప స్వామి దేవాలయం ఈరోజు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఒక ఆధ్యాత్మికంగా నాలో ఒక మార్పు. నేను ఉద్యోగం కోసం వచ్చి ఉద్యోగం చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళకుండా ఒక దేవాలయానికి నన్ను స్థిరం చేసి నా మనసును మార్చి పూర్తిగా ఆధ్యాత్మికంగా వచ్చి మొట్టమొదటిగా చిన్నజీర స్వామి గారిని మనం తీసుకొచ్చాము ఈ గ్రామం. 93లో నవంబర్లో ఆలయం మేలో ప్రతిష్ఠ అయింది. తదనంతరం ప్రతి సంవత్సరము ఒక స్వామీజీని తీసుకొచ్చాం. పరిపూర్ణానంద స్వామిని తీసుకొచ్చాం, గణపతి సచ్చిదానంద స్వామీజీని తీసుకొచ్చాం, శాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు, గరిగిపాటి నరసింహారావు వచ్చారు, మాతాశ్రీ చైతన్య మాతాశ్రీ వచ్చింది. రాని వాళ్ళు అంటూ లేరు స్వామి. అందరు స్వామీజీలు కూడా ఆలమూరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది 2010 దగ్గరలో నేను దాస సాహిత్య ప్రాజెక్టులో ఒక భజన మండలిలో ఒక మెంబర్గా చేరాను. ఒక మెంబర్గా ఉండి ఆ ప్రాజెక్టు కార్యక్రమాలు చూస్తూ ఆ భజన మండలి ఈ దేవాలయం కాడ పెట్టాం, మేము జరగటం జరిగింది. ఆ కార్యక్రమాలు చేస్తూ
ఆ భజన మండలి పెట్టాలి అంటే కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు భజన మండలి పెడతానికి లేదు అప్పట్లో. దానికి ఒక గురువు, ఆ గురువు తిరుపతి దేవస్థానం దాస్ సాహిత్య ప్రాజెక్టులో అనుసంధానమై ఉంటారు ఆ గురువులు. అలాంటి గురువు గారి కింద పెట్టి 20 భజన మండలిని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పాటు చేసి ఆ గురువు గారికి అప్పచెప్పడం జరిగింది. ఆ గురువు గారి కింద ఇలా కార్యక్రమాలన్నీ చక్కగా అందంగా కోలాటాలు భజనలు జరుగుతూ దేవాలయాన్ని అందంగా తీర్చుకుంటూ ఈ విధంగా ఉన్న సమయంలో పూజ్య గురూజీ ఆనంద తీర్థాచార్యులు గారు అనుగ్రహంతో మీరే భజన మండలి పెట్టి చక్కగా డెవలప్ చేస్తున్నారు, ఆధ్యాత్మికతను మీరు పెంచుతున్నారు కనుక తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్టులో మీరు తప్పకుండా ఒక గురువుగా ఉండి పని చేయాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి, మీ ద్వారా చాలా అద్భుతం జరుగుతుంది అని ఆశీర్వదించి నన్ను భజన మండలిని పెట్టమని వారి యొక్క అనుగ్రహంతో కార్యక్రమాలు జరుపుతూ ఉంటే అనేక ధర్మ పరిక్రమ కార్యక్రమాలు కూడా గురువుగారిని తీసుకొచ్చి జరిపించితే గురువుగారి ద్వారా టీటీడీ ఛానల్, తిరుమల వెంకటేశ్వర భక్తి ఛానల్తో పరిచయం చేసి అక్కడ ప్రొడ్యూసర్గా ఉన్న వెంకట్రావు గారితో నాకు పరిచయం చేసి మొట్టమొదటి పరిచయం పల్లి గోవిందం అనే కార్యక్రమాలు చేస్తున్నారు తిరుపతి దేవస్థానం. వారు సంగీతం వెంకటరెడ్డి గారు మినిస్టర్గా ఉండి పినపల్లలో పల్లి గోవిందం కార్యక్రమం తీసుకొచ్చి విఘ్నేశ్వరుడు దేవాలయం ప్రతిష్టకు ఆ కార్యక్రమాలు జరపాలని పెట్టుకుంటే వారు తిరుపతి నుంచి వస్తూ ఆ కార్యక్రమం చేయటానికి ఎక్కడ పినపల్ల వాళ్ళు 5 రోజుల నుండి కార్యక్రమం చేయాలి. ఇక్కడ పల్లి గోవిందం కార్యక్రమం 3 రోజులు ఏం చేయాలో వాళ్ళకి తెలవక పూజ్య గురూజీ ఆనంద తీర్థాచార్యులు గారితో దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము తూర్పుగోదావరి జిల్లా వెళ్ళాలి, అక్కడ ఈ కార్యక్రమం చేయాలి, మాకు ఏమీ తెలియదు, ఏం చేయమంటే గురువుగారు వాళ్ళకి మా ముకుందేశ్వరరావు ఉండారు ఆలమూరులో, వాళ్ళని కలవండి, కలిసి ఆ కార్యక్రమానికి సహకరిస్తారని ఆ విధంగా అనేక పల్లి గోవిందం కార్యక్రమాలు జరిపించాం. ఇలాంటి సమయంలో గుమ్మిలేరులో బ్రహ్మాండమైన కళ్యాణం పల్లి గోవింద కార్యక్రమంలో జరిపాం. ఆనంద తీర్థాచార్యులు గారిని ఇదే స్టేజి మీద అంతకు 2 సంవత్సరాల ముందు వారు ప్రార్థించారు, మీరు వచ్చి మాకు తిరుపతి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణం జరిపించాలి అని వారు ప్రార్థిస్తే 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలకి గురువుగారి చేతి మీదకి అదే గ్రామంలో 10,000 మందిలో కళ్యాణం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా అందంగా. ఆ రోజు గురువుగారు నాతో ఆ రాత్రి, స్వామి గుంటూరు జిల్లా వారన్న మాటలు భ్రష్టు పట్టిపోయింది, మీరు గుంటూరు జిల్లా వెళ్ళి ఆ జిల్లాని ఎట్టి పరిస్థితిలో భజన మండలిని ఉద్ధరించాలి, మీరు వెళ్ళి వాటిని సరిచేయాలి అంటే ఒక మరపు లేని సంఘటన. నాకు తెలిసి ఒక్క యాక్టివ్ బండి ఇక్కడి నుంచి చేసుకెళ్ళిపోయి నేను గుంటూరులోనే ఊరు తిరిగి రాత్రులు దేవాలయంలో పడుకుని పగల గ్రామాలు వెళ్ళి ఆ ఊళ్ళో ఎవరన్నా ఇంత భోజనం పెడితే తిని ఆ ఊరు పూజారిని పట్టుకుని అక్కడ ఒక మీటింగ్ వేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి తిరుపతి దేవస్థానం యొక్క స్థితిగతులన్నీ చెప్పి రోజుకి 4 భజన మండలు 5 భజన మండలు పెడుతూ 400 భజన మండలు ఆ బండి మీదే తిరిగి పెట్టాను గుంటూరు జిల్లాలో. తర్వాత వాసుగారు కారు ఇచ్చిన తర్వాత 650 భజన మండలు చేసి నేను తిరిగి మళ్ళీ గురువుగారు నన్ను నా స్వస్థలానికి పంపించారు. ఇక్కడ సుమారు 100 భజన మండలు వచ్చిన తర్వాత మన దేవాలయంలో స్థాపించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం ముందెళ్తున్నాం. ఇకపోతే దాస సాహిత్య ప్రాజెక్టు పూజ్య గురూజీ ఆనంద తీర్థాచార్యులు గారు వారు సుమారు నాకు తెలిసి నేను అనుకుంటున్నాను 20 సంవత్సరాలు వారు ప్రాజెక్టులకు వచ్చారు. ఆ 20 సంవత్సరాలకు ముందు ఆలయం ఎలా ఉంది,
20 సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉంది? ఏం జరిగింది ఇక్కడ? వారు ప్రాజెక్టులోకి రాకముందు ఎన్ని భజన మండలం ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. వారు ప్రాజెక్టులోకి వచ్చినాక ఏ రకంగా వారు కృషి చేశారు? ఇక్కడ నేను కాదు కష్టపడింది, వారు అన్ని రాష్ట్రాలు రాత్రింబగళ్ళు తిరిగి వారిని ప్రాజెక్ట్ ఆఫీసర్గా నియమించి ₹1,00,000 జీతం ఇస్తే నేను రూపాయి తీసుకొని జీరోకే పనిచేస్తానని నిలబడినటువంటి వ్యక్తి పూజ్య గురూజీ ఆనంద తీర్థాచార్యులు గారు. ఎవరు పడితే వాళ్ళతో నేను తిరగలేదు. నేను ఇవాళ ప్రాజెక్టులో ఉన్నానంటే ఆ గురువు గారు కాకపోతే నేను అసలు ప్రాజెక్టులోనే ఉండను. నా పద్ధతి వేరు, నా వ్యవహారం వేరు. అంత విధిగా గురువు గారికి నాకు వారు ఆ ప్రాజెక్టులో ఉండి కొన్ని వేల భజన మండలం ఇంచుమించు కర్ణాటకతో పోటీ చేసేటట్టుగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ ప్రాజెక్టు కర్ణాటక, ఈ భజన మండలి పురంధరదాస్ కర్ణాటక. అలాంటిది కర్ణాటకలో ఎన్ని భజన మండలు ఉన్నాయో దానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్లో భజన మండలి ఏర్పరిచి కన్నడ పాటల్ని తెలుగువారు అద్భుతంగా ఈరోజు పాడుతున్నారు. ఆ విధంగా మనం చేసుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు ఇంత ఇదిగా లేదు. అంటే స్వామి ఎప్పుడు ఒకటిగానే ఉన్నాడు. అంత ఇదిగా లేడంటే నా 12వ సంవత్సరం వయసులో నేను తిరుపతి వెళ్ళాను. ఏంటో తెలుసా? మెయిన్ గుమ్మం నుంచి డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొచ్చాను. నా వెనకాల ఇంకెవరు ఉండరు. ఇలా నడిచి వెళ్ళటమే మన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నట్టే. అలా తిరుపతిలో నేను డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసి రావటం. ఆ రకంగా ఉండేది నా 12వ సంవత్సరం వయసులో. చిన్న రేకుల షెడ్ బస్ స్టాండ్ అలా ఉండే తిరుపతి ఇవాళ ఎలా ఉంది? 20 సంవత్సరాల నాడు ఎలా ఉంది? గ్రామాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను కాదు, మనం కాదు, ఇక్కడ వెస్ట్ గోదావరికి ఒక పేరుంది. బస్ స్టాండ్ లేని ఊరు ఉంటుందేమో కానీ భజన మండలి, అరే శ్రీనివాస భజన మండలి లేని గ్రామం అంటూ వెస్ట్ గోదావరిలో లేదు. అన్ని భజన మండలి పెరిగిపోయి ఊరు భక్తితో, పసుపు రంగు చీరలతో రెప్పరెప్పలాడుతూ అద్భుతంగా మన హిందూ ధర్మం తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎన్ని యాత్రలు, ప్రతి వాళ్ళు తిరుపతి తిరుపతి తిరుపతి. ఇదంతా ఒక దైవ శక్తి. అయ్యప్ప స్వామి దేవాలయం గత 32 సంవత్సరాలుగా అనుకోవటమే. నేను ఏం చేయాలనుకుంటే అలాగే చేసుకొచ్చాను. ఎవరు ఏంటి ఇది ఎందుకు చేస్తున్నామని నన్ను క్వశ్చన్ వేసిన వాళ్ళు లేరు. రూపాయి ఏం చేసావు స్వామి, అసలు రూపాయి మేము ఇచ్చిన రూపాయి ఏం చేసావు అని నన్ను అడిగినాడు లేరు. 32 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావు? సంవత్సరానికి ఆ సంవత్సరమే ఇంచుమించు ఉత్సవాలు పెంచుకుంటూ మనం చాలా భారీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత జరిగి ఇంత డెవలప్మెంట్ అయ్యి గుడి ఇంత అభివృద్ధి అవ్వటానికి ఎంతమంది కారణమో. ఎంతోమంది మహాంతుడు వాళ్ళకి ధనం ఇచ్చాడు. ఆ ధనం వాళ్ళు సక్రంగా ఉపయోగించారు. నా పెద్దల వెనకాల ఉండాలందరూ కూడా ఆ దేవుడు సృష్టిలోనే అలా పెడతాడు. ఎందుకంటే వాళ్ళకి ధనం ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయకపోతే ఏమైపోతుంది? మన ధర్మం ఏమవుతుంది? పెద్దల వెనకాలుండి నడపకపోతే మన ధర్మం, మన హిందూ ధర్మం ఏమవుతుంది? దేవాలయాలు ఎవరు నడుపుతారు? వాళ్ళకి ధనం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఏం చేసుకుంటారు వాళ్ళు? వాళ్ళు జీవిస్తూ, వాళ్ళు ఆనందంగా ఉంటూ ఇలాంటి మంచి సనాతన ధర్మ కార్యక్రమాలు వాళ్ళు జరపకపోతే, అలా జరగకపోతే, భక్తి యొక్క శక్తి తెలవకపోతే, ఇది పాపము పుణ్యమనే పేరు లేకపోతే అరాచకం పెరిగిపోతుంది, రౌడీయిజం పెరిగిపోతుంది. ఏమవుతుంది? దేశం అశాంతి అయిపోతుంది. కనుక పెద్దలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ గ్రామాలు చల్లగా ఉంటాయి, అందరూ బాగుంటారు,
వాళ్ళు బాగుంటారు. ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి వాళ్ళందరూ కూడా. ఈ విధంగా మనందరం ఈ భక్తి కార్యక్రమాలు జరుపుకుంటూ ఒక క్రమశిక్షణ మన భజని మండళ్ళు గురువుగారు మొట్టమొదటిసారిగా వారికి మన బాగా అర్థమైంది గుమ్మిలేరులో సమ్మర్ క్లాసులు పెట్టినప్పుడు మీ ప్రవర్తన, మీరు అనుసరించిన తీరు ఆ రోజే అన్నారు. ఇంత క్రమశిక్షణ గల భజని మండలిని నేను చూస్తున్నాను ముకుందేశ్వర స్వామి అని. అదేవిధంగా నాది నేను చెప్పుకోకూడదు, నైమిషారణ్యం వెళ్ళినప్పుడు మన భజని మండలు ఎప్పుడు మంచి పేరే తెచ్చుకున్నాయి, కానీ ఎక్కడ తేడా రాలేదు. ఇలాంటి దాస సాహిత్య ప్రాజెక్టు గొడుగు కింద చేరమట్టి మనందరం, అదే దాస సాహిత్య ప్రాజెక్టు లేకపోతే మనందరం, నేను 10 సార్లు వరుసనే నైమిషారణ్యం వెళ్తున్నాను, ఇది 10వ వెళ్ళగలమా? అసలు వెళ్ళగలమా? మీలో చాలా మట్టికి నైమిషారణ్యం చూసిన వాళ్ళే ఉన్నారు అందరూ కూడా. శారదామయాత్ర చేయించాను 80 మంది చేత నెల రోజుల నాడు. ఇన్ని ఉడిపి వెళ్ళాం మనందరం, మంత్రాలయం వెళ్ళాం మనందరం. చూడని ప్లేసులు లేవు. దేనివల్ల వెళ్ళగలిగాం? ఎవరన్నా వెళ్తే భార్యాభర్తలు పిల్లలతో క్యాంప్ వెళ్తారు, ఒకసారి వెళ్తారు. ఇన్ని పుణ్యక్షేత్రాలు మనం ఒక దాస సాహిత్య ప్రాజెక్టు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు ఉందగనక, మన మీద ఉందగనక, మీరందరూ నిజమైన భక్తులు గనక, ఆ శక్తి మీ దగ్గర ఉంది కనుక, మీ దగ్గర ఉన్న శక్తే ఈ సంక్రాంతికి గురువు గారిని ఇక్కడికి తీసుకొచ్చింది అని నేను అంటున్నాను. భక్తి శక్తిని మించింది ఇంకొకటి లేదు. అలాంటి కార్యక్రమాల్లో మరి 32 సంవత్సరాల నుంచి ఎంతోమంది బాలికలు జ్యోతులు పట్టుకుంటూ 12 మందితో మొదలుపెట్టాను. మొదటి సంవత్సరం 12 మంది బాలికలు, అలాంటి వందలాది మంది బాలికలు. ఇక మన అదే శ్రీనివాస భజన మండలి చెప్పవసరం లేదు. అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటాం. ఇది ఎందుకు వచ్చింది అంటే, నాకు సంబంధం లేనటువంటి ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టులో అయ్యప్ప స్వామి యొక్క ఘనంగా ఈ కార్యక్రమాలు జరపటానికే నన్ను వెంకటేశ్వర స్వామి దగ్గరికి చేర్చి మీ అందరినీ కలిపి, మనందరం కలిపి ఇంత ఉత్సవం ఇంత అందంగా జరగాలంటే దాస సాహిత్య ప్రాజెక్టు లేకపోతే జరుగుతుందా? అలాంటి ఇది దైవశక్తి నిదర్శనం ఎన్నో ఉన్నాయి. ఒక భగవంతుని భక్తిని పట్టుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేదంటూ ఏది ఉండదు. అది నా నమ్మకం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. Like and subscribe Eagle Media Works.